గత 5 రోజులుగా న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంతో 4 మండలాల్లోనే పర్యటించడం జరుగుతోంది. ఈ 5 రోజులుగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవాలి అని నేను చేస్తున్న విజ్ఞప్తికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన. తప్పనిసరిగా కూటమి పునరాలోచిస్తుంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీని కాపాడుతుంది, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసం మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా మీ వెంట మేమంతా ఉంటామని నియోజకవర్గంలో ఈ 5 రోజుల పర్యటనలో ప్రజలు భరోసా ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు అనేది చాలా చిన్న పదం, ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేము. 5 రోజులుగా ప్రతిరోజు వేలాది మంది అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నా వెంట నడిచి నన్ను ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నారు. మరి మొదటగా ప్రకటించినట్టుగా 5 రోజుల కార్యక్రమం పూర్తయింది. ఇక భవిష్యత్తులో మరలా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక చోట్ల మూలారెడ్డి గారి అభిమానులు, మూలారెడ్డి గారి శ్రేయోభిలాషులు ఉన్నారు. ముఖ్యంగా ఆయన 1981లో రాయవరం సమితి అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు రామచంద్రాపురం నియోజకవర్గంలో ద్రాక్షారామ నుంచి మండపేట నియోజకవర్గంలోని కేశవరం వరకు ఆ రోజు సమితి పరిధి విస్తరించి ఉంది. ఇన్ని గ్రామాల్లో మూలారెడ్డి గారికి అభిమానులు, శ్రేయోభిలాషులు ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వారందరినీ కలుసుకోవాలి, వారి అభిప్రాయాలు సేకరించాలి. తద్వారా ఒక వారం రోజుల పాటు ఆ కార్యక్రమం చేపట్టిన తర్వాత అదేవిధంగా మరి రామచంద్రాపురం, మండపేట, రాజానగరం, రాజమండ్రి, కాకినాడ, కొత్తపేట ఈ నియోజకవర్గాల్లో ఉన్న మూలారెడ్డి గారి అభిమానులు అభిప్రాయాలు కూడా సేకరించి తద్వారా వచ్చిన అభిప్రాయాల్ని క్రోడీకరించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి శుక్రవారం నుంచి మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలో మా తల్లిగారితో కలిసి న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని ఇదే విధంగా చేపడతా. 2 రోజుల పాటు ఆ మండలం పర్యటించిన తర్వాత నేను మండపేట రూరల్, మండపేట పట్టణం, అదేవిధంగా రామచంద్రాపురం, రాజానగరం, రాజమండ్రి, కొత్తపేట, కాకినాడ నియోజకవర్గాల్లో మూలారెడ్డి గారి అభిమానులను కూడా కలిసి పర్యటిస్తా. నేను ఆ కార్యక్రమం చేపడుతున్నప్పుడు నా కుటుంబ సభ్యులు ఇక్కడ నియోజకవర్గంలో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంతో ముందుకు వెళతారు. ఈ అందరి అభిప్రాయాలు 6 రోజులతో వచ్చిన తర్వాత వాటిని క్రోడీకరించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మూలారెడ్డి గారు మరణం తరువాత ఈ విధమైన పరిస్థితులు రావడం అనేది జీర్ణించుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో నల్లమిల్లి మూలారెడ్డి గారి అభిమానులు ఇచ్చే ఆశీస్సులు కానీ అభిమానం కానీ ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చే అభిమానం కానీ వెలకట్టలేను. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలంలో నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడడం కోసం పోరాటం చేస్తున్న పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు నాకు మద్దతుగా నిలిచేవారు. వారందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. నేను ఇవాళ చేసిన తప్పు ఏంటి, ఇవాళ 5 సంవత్సరాల్లో చేసిన పొరపాటు ఏంటి, ఇవాళ నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి, ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ దీనికి ఈ విజ్ఞప్తికి స్పందించి సమాధానం చెప్పవలసిందిగా మీ అందరినీ సవినయంగా కోరుకుంటా ఉన్నా. మీ అందరూ నేను తప్పు చేసినట్లు భావిస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధం. అందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి విజ్ఞప్తి చేసేది ఒకటే చెప్తా ఉన్నా. నేను ఏ తప్పు చేశానో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది అని పార్టీ అధిష్టానానికి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా.